తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ సంచలనం. ప్రత్యేక రాష్ట్రం సాధించడంతో పాటు తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్కి తగ్గింది. ఈ నేపథ్యంలో తొలి ఏడాదిని పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ముందున్న లక్ష్యాలేంటి, ప్రభుత్వంగా ఇప్పటివరకు సాధించిన అంశాలు ఏంటనే అంశంపై మనతో మాట్లాడడానికి ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు గారు. సార్, ముందుగా కంగ్రాట్స్, 1 ఇయర్ పూర్తవుతుంది సార్. థ్యాంక్ యూ అండి. 1 ఇయర్ జర్నీ ఎలా ఉంది సార్? 1 ఇయర్ జర్నీ చాలా బాగుంది, కానీ ఇంకా బాగుండే అవకాశం ఉండేది. కాకపోతే డెఫినెట్గా సాధించిన దాంతో ఇప్పటిదాకా మేము ఈ సంవత్సర కాలంగా చేసిన కార్యక్రమాలతో సంతృప్తి అయితే డెఫినెట్గా ఉంది. ఎందుకంటే ఈ 1 ఇయర్లో ఈ మొదటి సంవత్సరంలో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిన విధంగా సంక్షేమానికి ఎక్కువ ఫోకస్ ఇవ్వడం జరిగింది. సంక్షేమం ప్లస్ అభివృద్ధి రెండింటిని కూడా మేళవించి జోడు గుర్రాల మాదిరిగా ముందుకు తీసుకుపోవాలనే ఒక సంకల్పం ఉన్నప్పటికీ ఈ మొట్టమొదటి సంవత్సరంలో మాత్రం సంక్షేమానికే అధిక భాగం ప్రాధాన్యత ఇవ్వడం మూలాన డెఫినెట్గా అట్టడుగున ఉన్న పేదవారికి ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కొన్ని మంచి కార్యక్రమాలు తీసుకుందనే ఒక సంతృప్తి, అట్టడుగున ఉన్న వారికి అండగా నిలబడ్డామనే ఒక ఆనందం కూడా ఉంది. పాస్ అంటారా లేకపోతే డిస్టెన్షన్ లాగా చూస్తారా? ఎన్ని మార్క్స్ వేసుకుంటారు? ఇప్పుడు మనమే మార్కులు వేసుకుంటే కష్టం కదా. ఐ థింక్ పీపుల్ హ్యావ్ టు డిసైడ్, పీపుల్ హ్యావ్ టు టెల్ అస్. అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో వారే నిర్ణేతలు కాబట్టి మా వరకు మాకు సంతృప్తి ఉంది. కాకపోతే డెఫినెట్గా ఇంకా చేయాల్సింది మాత్రం చాలా ఉందనే ఒక స్పష్టత కూడా మాకు ఉంది. అంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి, దాన్ని రీచ్ కావడానికి హామీలు అయితే ఇచ్చారు కానీ అమలు చేయలేదన్న కొంత విమర్శలు ఉన్నాయి. దాన్ని ఎట్లా చూస్తారు? తెలంగాణ ప్రభుత్వం ఈరోజు నేల విడిచి సాము చేయదలుచుకోలేదు. మీరు ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని గమనిస్తే గత సంవత్సర కాలంగా ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తున్న కార్యక్రమాలు కూడా చూసినట్టయితే 2-3 విషయాలు స్పష్టంగా కనబడతాయి. మనం ఏ అమెరికానో సింగపూర్నో ఇంకో దేశాన్ని చూసి కాపీ కొట్టి పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ప్రయత్నం చేస్తే మనం సహజత్వాన్ని కోల్పోవడమే కాకుండా ప్రజలకు కూడా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం అనేది ముఖ్యమంత్రి గారికి బలమైన ఒక అభిప్రాయం. హీస్ ఫోకస్డ్ ఆన్ బేసిక్స్. ముఖ్యమంత్రి గారు మన మౌలిక విషయాలు ఏవైతే ఉంటాయో ఒక రాష్ట్రంగా ఒక ప్రభుత్వంగా చేయాల్సిన మౌలికమైన కార్యక్రమాలు అంటే ప్రజల కోసం చేయాల్సిన కనీస కార్యక్రమాలు వాటి మీద ఫోకస్ పెట్టి ఉన్నారు. ఉదాహరణకి ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రాధాన్యతలు చూసుకున్నట్టయితే ఇంకోటి కేసీఆర్ గారి విషయంలో ఆయన స్పష్టత విషయంలో మాత్రం ఆయన ఎవరు క్వశ్చన్ చేయలేరు. ఆయనకి ఏం కావాలి, ప్రభుత్వం ఎలా ఉండాలి అనే దానిలో ఆయనకు రెండో అభిప్రాయం లేకుండా, రెండో ఆలోచన లేకుండా అన్ని స్పష్టత ఉంటుంది. ఉదాహరణకు కరెంట్ సమస్య, తెలంగాణ రాష్ట్రానికి వారసత్వంగా వచ్చిన సమస్య. నిజంగా చెప్పాలంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆఖరి ముఖ్యమంత్రిగా చాలా చెప్పారు. ఆయన మీ దగ్గర 25 లక్షల పంప్ సెట్లు ఉన్నాయి, అవిభాజ్య రాష్ట్రంగా ఉంటేనే, కలిసి ఉంటేనే మరి కరెంట్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది తప్ప లేకపోతే ఉండదు అని మాట్లాడినారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. సరే, గురువింద గింజ తన నలుపెరగదన్నట్టు ఆయన హయాంలోనే పారిశ్రామికవేత్తలు కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసిన పరిస్థితి, దుస్థితి. ఆయన్ని మర్చిపోయి కూడా ఆయన చెప్పారు. కానీ ఒక సంవత్సర కాలంలోనే మరి ఏ రకంగా కేసీఆర్ గారు ఈ అద్భుతం చేశారని చెప్పి ఈరోజు మమ్మల్ని ఎంతోమంది పారిశ్రామికవేత్తలు అడుగుతూ ఉన్నారు. పీక్ సమ్మర్, ఇంతటి ఎండలు ఏనాడు లేవు చరిత్రలో, మీరే చెప్తా ఉన్నారు, మీడియా చెప్తా ఉంది. ఇట్లాంటి ఎండాకాలంలో కూడా పారిశ్రామిక రంగానికి కానీ, వ్యవసాయ రంగానికి కానీ, గృహ అవసరాలకు కానీ ఎవరికి కూడా కరెంట్ విషయంలో ఇబ్బంది లేకుండా సాధ్యమైనంత తక్కువ అసౌకర్యాన్ని కలిగించిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇది ఎవరు ఊహించని విజయం. సో ఈ రకంగా ముఖ్యమంత్రి గారికి స్పష్టత అంటే తెలంగాణ ఈరోజు 4320 మెగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీ కలిగి ఉంది పవర్లో. దాన్ని రాబోయే 4 ఏళ్లలో 23,000 మెగావాట్లకు తీసుకెళ్ళాలి. దానికోసం 94,000 కోట్ల రూపాయలు కావాలి. దాన్ని ఏ రకంగా చేయాలి దాని విషయంలో స్పష్టత. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్తో, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కమిషన్తో ఒప్పందాలు కుదుర్చుకోవడం కానీ, వారికి ఎన్టీపీసీకి మన అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ విషయంలో భూమిని ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఒక స్పష్టమైన కార్యాచరణతో వారు ముందుకు పోయినారు. ఈరోజు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆయన ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ 2 చోట్ల పవర్ విషయంలో డాష్ బోర్డు ఉంది. ఏ రోజు ఏ నిమిషానికి ఎక్కడ ఎంత పవర్ ఉంది, ఎంత డెఫిసిట్ ఉంది ముఖ్యమంత్రి గారు రోజు గమనిస్తూ ఉన్నారు. అలాంటి ముఖ్యమంత్రి హ్యాండ్స్ ఆన్ ముఖ్యమంత్రి ఉండరు. రెండవది మంచినీళ్ళు, ఇంటింటికి నల్లా ఇవ్వాలి. మమ్మల్ని ఎవరు అడగలేదు, డిమాండ్ చేయలేదు, దరఖాస్తు పెట్టలేదు, ఎన్నికల ప్రణాళికలో మేము చెప్పలేదు. ఇంటింటికి నల్లా 4 ఏళ్లలో ఇస్తాం, వచ్చే ఎలక్షన్ లోపల ఇస్తాం అనేదైతే మాట చెప్పాము, ఆయన నిబద్ధతకు అది ఒక ప్రతీక. అదే రకంగా మిషన్ కాకతీయ ఇరిగేషన్లో 1,00,000 ఎకరాలకు ప్రతి నియోజకవర్గానికి సగటున నిలుస్తామని చెప్పాం. ఈరోజు దాదాపు 265 టీఎంసీల నీళ్ల సామర్థ్యం కలిగిన 46,000 రిజర్వాయర్లు, అది చెరువులు కానీ కుంటలు కానీ వాటిని పునరుద్ధరించడం ద్వారా మళ్ళీ ఒక నాగార్జున సాగర్ కట్టిందంత సమానంగా ఇరిగేషన్లో. ఈ రకంగా చూసుకుంటూ పోతే ప్రతి రంగంలో వారికి ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉంది. దానికి తగ్గ విధంగానే వారు ఈరోజు ముందుకు పోతాం. అంటే వాటర్ గ్రిడ్ మీరు అంశాన్ని ప్రస్తావించారు, మీరు ఆ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారు? అదేవిధంగా దీనిపై కొంత రాజకీయ విమర్శలు వస్తున్నాయి. దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు ఒక అడుగు ముందుకేసి చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. ఇప్పుడు విమర్శలు, హిందీలో పాట కూడా ఉంది సినిమాల్లో, కుచ్తో లోక్ కహేంగే అని. అంటే మాట్లాడేవారు మాట్లాడుతూనే ఉంటారు, పని చేసుకుని పోయేవాళ్ళు పని చేసుకుని పోతూ ఉంటారు. అల్టిమేట్గా 5 ఏళ్ల కోసం మాకు ప్రజలు అధికారం ఇచ్చారు. ఈ అధికారాన్ని సద్వినియోగం చేసి ఇందాక నేను చెప్పినట్టుగా
మౌలిక వసతుల రూపకల్పన మీద తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. తాగునీరు కానీ, సాగునీరు కానీ, విద్యుత్ కానీ, విద్య కానీ, వైద్యం కానీ, ఇవి బేసిక్స్. రోడ్లు, ఇవి బేసిక్స్. ఇవన్నీ మనం కరెక్ట్గా చేసుకుంటే తెలంగాణ డెఫినెట్గా ఆటోమేటిక్గానే అన్ని ఇండెక్స్లలో పైకి వెళ్ళిపోతుంది అనేవాళ్ళు అంటూనే ఉంటారు. నిర్దిష్టమైన ఆధారాలు ఉంటే ఈ దేశంలో ముఖ్యమంత్రులు జైలుకు పోయినారు, మంత్రులు, కేంద్ర మంత్రులు జైలుకు పోయినారు. మేము తప్పు చేస్తే మమ్మల్ని ఉతికారేయడానికి కోర్టులు సిద్ధంగా ఉన్నాయి. మేము తప్పు చేయలేదు అన్న భావన మాకు బలంగా ఉంది. మీరు అడిగారు కాబట్టి చెప్తా ఉన్నా. వాటర్ గ్రిడ్ విషయంలో 3 ముఖ్యమైన కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం మేము వాటర్ గ్రిడ్ విషయంలో. ఒకటి, ఈ ప్రాజెక్టు నిర్దిష్టమైన కాల వ్యవధిలో చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ ప్రాజెక్టు కనుక పూర్తి చేయకపోతే, నీ ఇంటింటికి నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు కూడా మళ్ళీ అడగమనే సాహసాన్ని కూడా మేము చేసాం. మరి దానికి తగ్గ విధంగా ఉండాలనే ఉద్దేశంతో 3 కీలకమైన నిర్ణయాలు. ఒకటి, ఈరోజు ఆర్థికంగా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు దివాలా తీసిన పరిస్థితి. వారు తలకు మించిన సామర్థ్యాన్ని పనిని ఎత్తికెత్తుకోవడం చివరికి దివాలా తీసిన పరిస్థితి. అందుకే CDR అనే నిబంధన పెట్టాం. ఈ దేశంలో 12 రాష్ట్రాలు నిబంధన పెట్టినాయి. ఇప్పటికే కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ జరిగిన కంపెనీలు ఇందులో పాల్గొనకూడదు. వారి ఆర్థిక మెయింటెనెన్స్ అనేది, ఫిజికల్ మేనేజ్మెంట్ అనేది బాగా లేదు కాబట్టి వారు వద్దనుకున్నాం. రెండవది, గత ప్రభుత్వాలు చేసింది ఏంది? మొబిలైజేషన్ అడ్వాన్సులు. కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడం, మళ్ళీ అందులో కమిషన్లు నొక్కేయడం. ఇది కాంగ్రెస్ పార్టీకి అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఆ దుస్థితి మాకు రాకూడదు, అట్లాంటి ఆలోచనలు కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతోనే మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడం లేదు. మూడవది, మీరు గమనించినట్టయితే అతి ముఖ్యమైన విషయం, ఇప్పటిదాకా EPC సిస్టమ్ ఉండేది. అంటే కాంట్రాక్టర్లు అన్నీ డిసైడ్ చేయడం, ఎంత ఖర్చు అవుతుందని వాళ్ళే డిసైడ్ చేయడం, మొత్తం వాళ్ళే డిసైడ్ చేసి వాళ్ళే టెండర్లు దాదాపుగా అధికారులు సంతకాలు పెట్టిన పరిస్థితి. ఆ EPC విధానానికి స్వస్తి పలికి ఈరోజు మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తోనే మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఇంజనీర్ చీఫ్ ఎవరైతే ఉన్నారో వారి నేతృత్వంలోని అధికారులతో ఈరోజు మొత్తం ఎస్టిమేట్లు తయారు చేయించి, ఆ ఎస్టిమేట్లు తయారు చేయడం మాత్రమే కాకుండా ఆ ఎస్టిమేట్లను మళ్ళొకసారి చెకింగ్ చేపిస్తూ ఉన్నాం ఈరోజు వ్యాప్కోస్ అనే ఇంకో సంస్థతో, కేంద్ర ప్రభుత్వ సంస్థ అది కూడా. కాబట్టి ఈ రకంగా ఇంత పారదర్శకంగా మేము పనిచేస్తూ ఉంటే మళ్ళీ వచ్చిన టెండర్లన్నీ కూడా ఎక్కడ కూడా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా మేము ఎంతైతే అంచనా వేసామో ఖర్చు దానికంటే తక్కువకే పోయినాయి. మైనస్ టెండర్లు పడతా ఉన్నాయి. వట్టి సీమలో ఇంకో సీమలో పడ్డట్టు 25% ఎక్సెస్లు అలాంటివి కూడా మేము ఎక్కడ చేయలేదు. కాబట్టి ఇంత పారదర్శకంగా చేస్తున్నా ఇంకా విమర్శలు చేస్తారంటే అది వారి కుసంస్కారానికి, వారి బలహీన మనస్తత్వానికి నిదర్శనం. నేను ముఖ్యంగా యువత చాలా ఆసక్తిగా తెలంగాణ ఉద్యమం కొరకు పోరాడింది. మీరు కూడా యువతతో కలిసి పోరాడండి. అయితే నిరుద్యోగుల సమస్య ఇంకా అట్లా ఉంది. ఏడాది పూర్తిగా వస్తుంది, నోటిఫికేషన్ రాలేదని కొంత అసంతృప్తి మాత్రం కనబడుతుంది. ఆ విషయంలో అసంతృప్తి ఉన్న మాటతో నేను కూడా, అంటే మాకు కూడా తెలుసు అది అసంతృప్తి ఉన్న మాట వాస్తవం. కానీ ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైన ఆలోచనతో ఉన్నారు. ఈరోజు ఇంకా ఉద్యోగుల విభజన పూర్తిగా కాలేదు. 9 నెలల దాకా, అసలు రాష్ట్రం ఏర్పడ్డ 9 నెలల వరకు కూడా IAS అధికారుల విభజన పూర్తి కాలేదు. ఇంకా రాష్ట్ర స్థాయి అధికారుల విభజన ఇప్పటి వరకు పూర్తి కాలేదు. కమల్నాథన్ కమిటీ ఇంకా కూడా తన ఫైనల్ రికమెండేషన్ ఇవ్వలేదు. జస్ట్ డెఫినెట్గా ఇంకా జిల్లా స్థాయి పోస్టులు కానీ ఇంకా కొన్ని ఇతరత్ర పోస్టులు ఏవైతే నింపాల్సి ఉందో వాటిని తప్పకుండా భర్తీ చేస్తాం. రాబోయే 2 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాట ఉంది. ఈరోజు కొన్ని లక్షల ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వం ఇవ్వగలుగుతుంది తప్ప అంతకంటే ఎక్కువ ఇవ్వలేదు. కానీ మరి దానికంటే ఒక 5, 6, 10 రెట్లు ఎక్కువ బయట డిమాండ్ ఉన్నది. దానికోసమే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా మరి మనకుండే వనరులను సద్వినియోగం చేసుకొని మన పారిశ్రామిక విధానాన్ని వారికి వివరించి తద్వారా పెట్టుబడులు ఆకర్షించి ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే తిరుగుతూ ఉన్నాం. లేకపోతే ఎందుకు ఈ ప్రయాసం అంతా? నేను 3 వారాలు అమెరికా పోయి వచ్చాను. మా జూపల్లి కృష్ణారావు గారు దుబాయ్ పోయి వచ్చారు. మొన్నే ముఖ్యమంత్రి గారు స్వయంగా సింగపూర్ దాకా పోయి వచ్చారు పెట్టుబడులు ఆకర్షించడానికి. ఈరోజు దేశాల మధ్యన పోటీ లేదు, రాష్ట్రాల మధ్యన, నగరాల మధ్యన పోటీ ఉన్నది. కాబట్టి ఈ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఇక్కడ యువకులకు, స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం, తద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బాగు చేసుకోవడం, తద్వారా మౌలిక వసతులు పెంచుకోవడం, అన్ని రకాలుగా అందరికీ లాభంగా ఉపయుక్తంగా ఉంటుందనే ప్రయత్నమే ఇప్పుడు మేము చేస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రభుత్వ రంగంలో ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి గారు ఏదైతే శాసనసభ వేదికగా చెప్పారో రాబోయే 2 ఏళ్లలో, అంటే ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం కలుపుకొని 1,00,000 ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. దాంతో పాటుగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగ ఉపాధి కల్పనకు ఒక ప్రయత్నం. దీనికంటే అదనంగా యువకులు కొత్తగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారాలనుకునే వాళ్ళకు కూడా కొత్త పారిశ్రామిక విధానంలో ఆ అవకాశాన్ని కూడా కల్పించాం. ఉదాహరణకి అట్టడుగున ఉండే వర్గాలు, దళితులు, గిరిజనులు, అదే రకంగా బలహీన ఇదిగా చెప్పుకునే మహిళలు, వికలాంగులు, వారందరి కోసం కూడా కొత్త పారిశ్రామిక విధానంలో బ్రహ్మాండమైన అవకాశాలు కూడా మనం కల్పించాం. మార్జిన్ మనీ ఏ ప్రభుత్వం చెప్పలేదు ఇదివరకు. బ్యాంకులు సతాయిస్తాయని అందరికీ తెలుసు. దళితులకు లోన్లు అంటాయి, గిరిజనులకు లోన్లు అని ప్రభుత్వాలు ప్రకటించినప్పటికీ బ్యాంకులు సతాయిస్తాయి. మార్జిన్ మనీ కూడా మేమే కడతామంటూ ప్రభుత్వం ముందుకు రావడం చరిత్రలో ఏనాడు లేదు. 200 కోట్ల రూపాయలు బడ్జెట్లో నేరుగా పెట్టి ఈరోజు మరి దళిత గిరిజన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం మా ప్రభుత్వం.
అదే రకంగా ప్రభుత్వం ఈరోజు తీసుకుంటున్న కార్యక్రమాలు మిషన్ కాకతీయ కానీ పంచాయతీరాజ్ రోడ్లు కానీ రహదారులు భవనాల శాఖ రోడ్లు కానీ అందులో కూడా ఈరోజు దళిత కాంట్రాక్టర్లకు ఒక కొత్త వర్గాన్ని పైకి తీసుకురావాలనే ఒక ప్రయత్నం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఇవన్నీ కొంత మీడియం టర్ము లాంగ్ టర్ము బెనిఫిట్స్ ఇవన్నీ కూడా కార్యరూపం దాల్చాలంటే ప్రయోజనాలు కనబడాలంటే సిద్ధించాలంటే కొంత టైం పడుతుంది. కాబట్టి నేను ఇందాక చెప్పినట్టు 5 ఏళ్ల కోసం మాకు ఏదైతే ప్రజలు అవకాశం ఇచ్చారో దాన్ని సద్వినియోగం చేసుకుంటాం. ఈ 5 ఏళ్ల తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు మేము సరిగ్గా పనిచేసామా చేయలేదు ప్రజలు నిర్ణయిస్తారు. అంటే హైదరాబాద్కి సంబంధించి మీరు ఇటీవల అమెరికాకి వెళ్ళొచ్చారు కనుక తెలంగాణ వస్తే హైదరాబాద్కి ఉన్న ఇమేజ్ దెబ్బతింటుంది లేదు అనేది కొంత ప్రచారం జరిగింది. అప్పుడున్న ముఖ్యమంత్రులు కానీ కొంతమంది ప్రచారం చేశారు. ఇప్పుడు హైదరాబాద్ విషయంలో అక్కడ ఉన్న వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లుంది వాళ్ళు ఏమనుకుంటున్నారు మొత్తం? హైదరాబాద్ విషయంలో 2 విషయాలండి. ఇది హైదరాబాద్ని అడ్డంగా పెట్టుకుని ఇమేజ్ పెంచుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు తప్ప హైదరాబాద్ ఇమేజ్ని ఎవరు ఉద్ధరించింది లేదు, హైదరాబాద్ను ఒక నాయకుడు పుట్టించింది లేదు, దాన్ని ఇదే చేసింది లేదు. మీరు ఏ నాయకుడి గురించి మాట్లాడుతున్నారో మీకు నాకు ఇద్దరికీ తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యన ఒక హాస్యాస్పదమైన వ్యాఖ్య చేస్తూ ఉన్నారు. తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉందంటే నేను చేసిన కార్యక్రమాల వల్లే అంటాడు, గూగుల్ వస్తుంది అంటే నేను చేసిన కార్యక్రమాల వల్లే అంటాడు. రేపటి రోజున చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన మతి కొంత ఏమన్నా చెల్లించిందేమో నాకు తెలియదు కానీ ఏం జరిగినా ఇక్కడ నా వల్లే అనే కాడికి ఆయన ఈరోజు దాదాపు ఆ పరిస్థితికి చేరుకున్నారు. వారికి నేను గుర్తు చేయదలుచుకున్న విషయం అంటే తెలంగాణ ఒక రాష్ట్రంగా ఉన్ననాడు, హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్ననాడు 1948 నుంచి 56 వరకు ఆనాడే 6 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం తెలంగాణ. 1956లోనే మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం తెలంగాణ. తర్వాత 68లో బీపీఆర్ విఠల్ గారు అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ గారు, ఎక్స్ ఫైనాన్స్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆయన అనాలిసిస్ చేసి ఆయన రాసినారు తెలంగాణ సర్ప్లసెస్ ఏ కేస్ స్టడీ. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే ఆదాయం, వస్తున్న ఆదాయం ఏదైతే ఉందో ఖర్చు కంటే ఎక్కువ సర్ప్లస్ ఉన్న రాష్ట్రం అప్పుడు రాశారు. 2000 సంవత్సరంలో మళ్ళీ అదే బీపీఆర్ విఠల్ గారు ఇంకో పుస్తకం రాశారు, తెలంగాణ స్టిల్ సర్ప్లస్ ఆయన రాశారు. 2015లో తెలంగాణ సర్ప్లస్. అంటే చంద్రబాబు నాయుడు పుట్టకముందు సర్ప్లసే, 68లో ఆయన అసలు రాజకీయాలకు రాకముందు సర్ప్లసే, 2000 సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్ప్లసే తెలంగాణ, ఈరోజు 2015లో కూడా రాష్ట్రంగా సర్ప్లసే. అందులో ఆయన చేసింది ఏముంది నాకు అర్థం కాదు. ఇట్లా కొంతమంది విచిత్రమైన మేధావులు, కుహానా మేధావులు విచిత్రమైన వాదనలు చేస్తూ ఉంటారు. మాకు వారి గురించి పూర్తిగా తెలుసు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, హైదరాబాద్ నగరానికి ఉండే సహజ సిద్ధమైన హంగులను కనుక మనం కరెక్ట్గా ప్రపంచానికి పరిచయం చేయగలిగితే దానికి ఇంకా కొత్త ఇంకేదో చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొత్తగా ఏమో అద్భుతాలు లేనివి ఉన్నట్టుగా చూపెట్టాల్సిన పని కూడా లేదు. ఉన్నవి ఉన్నట్టుగా ప్రపంచానికి పరిచయం చేస్తూ తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధిని, నిబద్ధతను ప్రపంచానికి కనుక కరెక్ట్గా పరిచయం చేస్తే హైదరాబాద్ నగరానికి ఒక విశ్వనగరంగా ఎదిగే అన్ని హంగులు కూడా ఉన్నాయి. అది ఈ పర్యటనతో నాకు అర్థమైంది. ఎందుకంటే హైదరాబాద్ నగరానికి ఉండే పేగుబంధం ఉండే ఎంతోమంది, ఇది ఒక అపురూపమైన నగరం, ఇది కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్న నగరం. మా మీద ఎన్ని ప్రచారాలు చేశారండి. మేము రాష్ట్రం విడిపోకముందు కూడా పదే చెప్పాము, ఇది ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసి ఉందాం అన్నాం. ఏమన్నారు? హైదరాబాద్ నుంచి తరిమేస్తారు, కట్టుబట్టలతో తరిమేస్తారు, ఆస్తులు లాక్కుంటారు. మరి సంవత్సరం గడువ వచ్చింది, సంవత్సరం అయిపోతా ఉంది, ఎక్కడన్నా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందా? హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ అసలు మీరు ఒకసారి గమనించినట్టయితే ఈ సంవత్సర కాలంలో ఇదివరకు బాంబు బ్లాస్టులు జరిగినాయి, అడ్డమైన కార్యక్రమాలు అన్నీ జరిగినాయి. ఈ సంవత్సరంలో ఎక్కడైనా శాంతి భద్రతల విషయంలో ఎక్కడైనా ఇబ్బంది జరిగిందా హైదరాబాద్లో? కాబట్టి ఈ ప్రచారాలు, అపోహలు, అనుమానాలు ఇవన్నింటినీ కూడా మేము ఆనాడే నిర్ణయించుకున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇవన్నీ ఉంటాయి, ఒక విషవలయం మాదిరిగా తెలంగాణను ఒక ఫెయిల్డ్ స్టేట్గా చూపెట్టే ప్రయత్నం కొంతమంది చేస్తారు. కానీ మనం మన ఆచరణతో, కార్యాచరణతో, పూర్తిస్థాయి మన పనితీరుతో సమాధానం చెప్పాలని ఒక పట్టుదల ముఖ్యమంత్రి గారికి ఉండింది. ఈరోజు అది కనబడతాం. 1 year తర్వాత హైదరాబాద్ మహానగరంలో ఈరోజు ఏ కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది, శాంతి భద్రతలు ఎట్లా ఉన్నాయి, కరెంటు పరిస్థితి ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. రేపటికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారికి ఏ ఆలోచన ఉంది హైదరాబాద్ మీద, ఇవన్నీ కూడా ప్రపంచం చూస్తూ ఉంది. కాబట్టి డెఫినెట్గా భవిష్యత్తు గతం కంటే కూడా చాలా ఉజ్వలంగా ఉంటుందని విశ్వాసం. మళ్ళీ రైతుల ఆత్మహత్య అంశం వల్ల తెరపైకి వస్తుంది. ఇటీవల రాహుల్ గాంధీ కూడా వచ్చారు. తెలంగాణ వచ్చిన ఆత్మహత్యలు కొనసాగుతుందనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు రైతులు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయంటే ఒకసారి మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వ్యవసాయ రంగానికి మన రాష్ట్రంలో ఒకసారి ఇస్తున్న సబ్సిడీలు కానీ, చేయూత కానీ చూసినట్టయితే రైతులకు ఈరోజు ఫర్టిలైజర్ సబ్సిడీ, విత్తనాలు సబ్సిడీ మీదే, పవర్ ఫ్రీ, వాటర్ ఫ్రీ, లోన్లు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్, ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్, అంటే ఒక 6 స్థాయిల్లో, ఒక 6 దశల్లో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఇతోధికంగా సహాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అయినప్పటికీ మరి ఇంకా కూడా ఈ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అనేది ఒక క్షుణ్ణమైన అవగాహన, క్షుణ్ణమైన ఆలోచన జరగాల్సిన అవసరం కూడా ఉంది. చర్చ జరగాలి. ప్రభుత్వాలు ఇన్ని రకాలుగా ఆదుకుంటున్నప్పుడు, విత్తనాల నుంచి, ఫర్టిలైజర్ నుంచి, నీకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇచ్చి, వాటరు, పవరు ఫ్రీగా ఇచ్చి, చివరికి కనీస మద్దతు ధర కూడా ఇస్తున్నప్పటికీ కూడా ఇంకా వ్యవసాయానికి సంబంధించి ఈ పరిస్థితి ఎందుకు ఉంది, ఒక విషయవలయంగా ఇది ఎందుకు మారింది?
ఎందుకు ఇది ఒక రోజులో జరిగిందా, కొన్ని సంవత్సరాలుగా జరిగిందా, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా రెండు ఉన్నాయండి. ముఖ్యమంత్రి గారికి వ్యవసాయ రంగమే స్పష్టమైన ఆలోచన ఉంది. ఇక్కడ ఉండే డిఫరెంట్ సాయిల్ టైప్స్ కానీ వీటికి అనుగుణంగా కనుక మనం కరెక్ట్గా క్రాప్ కాలనీస్ డెవలప్ చేసినట్టయితే రైతుకు నిజంగా కూడా వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే అవకాశం ఉంది. ఈరోజు కొత్త కొత్త టెక్నిక్స్, ఫార్మ్ మెకనైజేషన్ కానీ, అదే రకంగా మన పాలీ హౌస్, గ్రీన్ హౌస్ కల్టివేషన్ లాంటివి కానీ ఇవన్నింటినీ కనుక రైతులకు కరెక్ట్గా పరిచయం చేసి మనం బాగా చేయగలిగినట్టయితే, యానిమల్ హస్బెండరీ, పశు సంవర్ధకాన్ని కానీ ఇవన్నింటినీ కూడా బాగా చేసినట్టయితే రైతులకు డెఫినెట్గా వ్యవసాయం మళ్ళీ లాభసాటిగా మార్చే ఒక ప్రయత్నం చేయవచ్చని గట్టి సంకల్పం ముఖ్యమంత్రి గారికి ఉంది. ఆయన ఒక రైతుగా చాలా ఆవేదన చెందుతూ ఉంటారు. ఉదాహరణకి నిన్నగాక మొన్న సహకార రంగానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు సమీక్ష చేశారు. రవీంద్రరావు గారని కొత్తగా చైర్మన్ అయినారు. ఆయన చెప్పినారు పొద్దున ఈరోజు నాకు, ఒక 650 కోట్ల రుణాలు ఈ నెల మాఫీ చేస్తే బాగుంటుంది సార్, మనము కొత్తగా ఈ సహకార రంగానికి సంబంధించిన వారు ఒక్క మాట అడిగితే ముఖ్యమంత్రి గారు వెంటనే అంగీకరించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, సాధారణంగా ముఖ్యమంత్రులు భయపడతారు 100 కోట్ల రూపాయల డిసిషన్ అంటే, కానీ రైతులకు సంబంధించి ఒక్క మాట వారు కోరంగానే సహకార వ్యవస్థకు సంబంధించిన జిల్లా అధ్యక్షులందరూ వెంటనే ముఖ్యమంత్రి గారు ఆమోదించారు. అంటే దిస్ గోస్ టు షో యూ ద కమిట్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్. కానీ ఎందుకు జరుగుతూ ఉన్నాయనే విషయంలో మాకు కూడా బాధ ఉంది, డెఫినెట్గా బాధ ఉంది. కానీ ఇది ఒక్క రోజుతో వచ్చింది కాదు. రాహుల్ గాంధీ వచ్చారు పోయారంటే ఆయనకి ఏం పని లేదు, అధికారం లేదు, తిరగదలుచుకుంటే తిరగమనండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ అసలు చాలా విచిత్రం, మాకు రాహుల్ గాంధీ ఏదో ఈరోజే ఆకాశం నుంచి ఉడిపడ్డట్టు, వారి పార్టీ నిన్నగాక మొన్న పుట్టినట్టు, గతంలో ఈ కష్టాలు లేనట్టు, ఈరోజు మాత్రమే ఉద్భవించినట్టు, ఈ విచిత్రమైన వాదనలు, విచిత్రమైన మాటలు మాట్లాడే వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకోవడమే బెటర్. ఎందుకంటే వాళ్ళు కేవలం ప్రచారం కోసం, ఉనికిని కాపాడుకోవడం కోసం, అస్తిత్వంలో మేము కూడా ఉన్నామని చెప్పుకోవడం కోసం, నిన్న మొన్నటిదాకా షికార్లకు పోయొచ్చి ఇప్పుడు కనీసం అంతో ఇంతో పని చేయకపోతే బాగుండదనడం కోసం ప్రయత్నాలు వారి ప్రయాసాలు పడవచ్చు కాక, కానీ అల్టిమేట్గా నేను చెప్పినట్టు ఈ పరిస్థితి నుంచి రైతులు బయటపడాలి, వ్యవసాయం లాభసాటిగా మారాలంటే మా ప్రభుత్వానికి ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉంది. ఇది ఒక రోజుతో వచ్చింది కాదు, గతంలో సంవత్సరాల తరబడి వచ్చి ఈరోజు వచ్చిన పరిస్థితి. రుణమాఫీ కూడా చేశాం, 4,250 కోట్లు గత సంవత్సరం, ఈ సంవత్సరం 4,250 కోట్లు, మొత్తంగా 17,000 కోట్లు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తున్నప్పటికీ ఇది ఎందుకు ఉంది అనేది మాత్రం ఆలోచించాల్సి ఉంటుంది. 2 కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి, 2 తెలుగు ప్రజలే ఉన్నారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివిధ అంశాలపై వివాదాలు వస్తున్నాయి, రోజుకు ఓ రకమైన ప్రకటనలు జరుగుతున్నాయి. అంటే ఇరు ప్రాంతాల ప్రజలకు కూడా కొంత ఇబ్బందికరంగా మారుతుందనే ఇది కూడా ఉంది. అంటే అన్నదమ్ముల మధ్యన పొరపచ్చాలు వచ్చినప్పుడు విడిపోవడం సహజం, వేరుపడడం సహజం. ఇప్పుడు అంబానీ బ్రదర్స్ ఉన్నారు, ఇద్దరు విడిపోయారు. నేను చిత్తశుద్ధిగా కోరుకుంటున్నాను, ఇదేదో మేము నోటి మాటగా చెప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను నేను అన్నాను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాదిరిగా, చంద్రబాబు నాయుడు మాదిరిగా నోటితో నవ్వుతూ నొసలతో ఎక్కిరించే సిద్ధాంతం అయితే మాది కాదు. అక్కడ కష్టం వచ్చినప్పుడు మేము ముందుండి అండగా నిలబడ్డాం. హుద్హుద్ తుఫాన్ వస్తే 20 కోట్ల రూపాయల సంబంధించిన విద్యుత్ సామాగ్రిని తెలంగాణ ప్రభుత్వం విరాళంగా పంపించింది. నాగార్జున సాగర్ మరి మన ఆధీనంలో ఉన్నప్పటికీ డెల్టా ప్రాంత రైతాంగం పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంటే వెంటనే ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఆయన ఒక ఫోన్ చేస్తే మనకు మాట్లాడుకుందాం రెండంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చొరవ తీసుకొని రాజ్భవన్లో గవర్నర్ సమక్షంలో సమావేశం పెట్టి నీళ్లు విడుదల చేసి వారిని కాపాడిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి. కానీ గిల్లి కజ్జాలు పెట్టుకునే టైము మాకు లేదు, ఆ అవసరం, ఆ పరిస్థితి కూడా మాకు లేదు. మేము కోరుకునేది ఒకటే, ఏ మాదిరిగా అయితే అంబానీ సోదరులు విడిపోయిన తర్వాత ఈరోజు ఇద్దరూ బాగుపడ్డారు, అదే మాదిరిగా తెలంగాణ, ఆంధ్ర కూడా బాగుపడాలి, ఆంధ్రప్రదేశ్ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. నేను అమెరికాలో పర్యటనలో చాలామంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన పిల్లలు కూడా అక్కడ కలిస్తే కూడా చెప్పాను, మీరు బాగుండాలి, మేము బాగుండాలి, కానీ నేను తెలంగాణ వాడిని, తెలంగాణ మంత్రిని కాబట్టి ఇద్దరు అంబానీ సోదరులు ఎవరి మాదిరిగా ఉండాలంటే నేను ముఖేష్ అంబానీ మాదిరిగా ఉండాలని కోరుకుంటా. డెఫినెట్గా ఈ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ ఉండాలని కోరుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది. రేపు భవిష్యత్తులో కూడా 10 సంవత్సరాలు పోయిన తర్వాత ఇరు రాష్ట్రాలు కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే ఇద్దరికి కూడా మంచి జరిగిందన్న భావన రావాలి. ఎందుకంటే ఒక్కొక్క మాట చెప్పాలి ఇక్కడ. ఈరోజు నిజంగా కూడా ఆంధ్ర ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ రాష్ట్ర విభజన జరగకపోయిందంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించకపోయిందంటే కొత్త ఈ విమానాశ్రయాల గురించి ఎవరైనా ఆలోచించేవారా? ఈరోజు ఈ శతాబ్దపు మేటి నగరాన్ని కడతాను చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. శతాబ్దాన్ని కట్టినా, దశాబ్దాన్ని కట్టినా కొత్త నగరానికి సంబంధించి, కొత్త హంగులకు సంబంధించి, కొత్త సౌకర్యాల రూపకల్పన గురించి ఆంధ్రప్రదేశ్గా ఉంటే కనీసం ఆంధ్ర ప్రాంతంలో ఇవన్నీ ఏర్పడేవా? కాబట్టి కొన్ని మంచిగా జరుగుతాయనే ఆలోచన తప్ప నెగిటివ్ ఆలోచనలు మంచిది కాదు. ఇప్పటికి కూడా మేము మా ప్రభుత్వ పరంగా మేము వాళ్ళతో గిల్లి కజ్జాలు పెట్టుకునే ఆలోచనలో ఏమాత్రం లేదు. మా పని మేము చేసుకుంటూ పోతున్నాం. ఆయనే అప్పుడప్పుడు అక్కడ సమర్థత లేక, ప్రభుత్వాన్ని నడిపే సత్తా లేక, దమ్ము లేక, ఆయన ఇచ్చిన దివాలాకోరు వాగ్దానాల వల్ల ఈరోజు ఖజానా ఖాళీ అయిపోయే పరిస్థితి ఉంటే దాన్ని తప్పించుకోవడానికి, ఆయన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి అప్పుడప్పుడు మరి తెలంగాణ మీద దుమ్మెత్తిపోయడం ఇది ఒక అలవాటుగా ఆయన పెట్టుకున్నారు తప్ప మాకుగా మాత్రం మేము ఏనాడు కూడా ఆయన మీద మరి అనవసరపు విమర్శలు కానీ
అనవసరపు ఆరోపణలు కానీ చేయలేదు. మీతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఏడాది పూర్తి చేసుకుంది. అంటే కేంద్ర ప్రభుత్వ ఏడాది పాలనపై మీ స్పందన ఎలా ఉంది? అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నాకు వ్యక్తిగతంగా నాకు అనిపించేది దెర్ ఇస్ నాట్ అ సింగిల్ నోటబుల్ అచీవ్మెంట్. ఒకటి కూడా మేము ఇది చేశాము అని చెప్పుకునే పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు లేదు. మోడీ గారి మీద ఎన్నో ఆశలు ప్రజలు పెట్టుకుని ఆయన గెలిపించారు, ప్రధానమంత్రిని చేశారు. కానీ ఫలానా స్కీమ్ ఒక్క స్కీమ్ అన్న చెప్పగలుగుతారా? ఇది మేము ఒక ముద్ర, ఇది కేంద్ర ప్రభుత్వ ముద్ర ఉండే పథకం. ఇప్పుడు యూపీఏ అనగానే గుర్తొచ్చేది ఉపాధి హామీ పథకం అనుకోండి, ఇంకోటనండి. అప్పట్లో అటల్ బిహారీ వాజ్పేయి అంటే ఒక గోల్డెన్ క్వాడ్రిలేటర్ అని హైవేస్కి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ 1 yearలో మోడీ గారి ప్రాధాన్యతలు ఏంటి అంటే విదేశీ పర్యటనలు తప్ప నాకైతే ఇప్పటివరకు అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆయన ప్రయత్నం చేస్తున్నారు, సిన్సియర్గా ప్రయత్నం చేస్తున్నారు, ఏదైనా చేయాలి అనే తపన కనబడుతుంది. అండ్ 1 year is too early to judge. మాకైనా వారికైనా ఒకటే కొలమానం. 1 సంవత్సరంలో అద్భుతాలు జరిగిపోతాయని మేము ఆశించడం తప్పు, వారి నుంచి కూడా ఆశించడం తప్పు. కానీ చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకటి మాత్రం నేను సిన్సియర్గా కోరుకుంటా ఉన్నాను, వారు అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూడాలి. కానీ అది ఎందుకో అది కనబడడం లేదు. కొంత అక్కడక్కడ అది తప్పుతా ఉన్నారా బ్యాలెన్స్ అనిపిస్తూ ఉంది. ఉదాహరణకి మార్చి 31 నాడు మనకు తెలంగాణకు రావాల్సిన బకాయిలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన బకాయిలు ఉన్నాయి. కానీ ఫర్ వాట్ ఎవర్ రీజన్ మాకేమో 2 రోజుల ముందే అకౌంట్ క్లోజ్ అయిందని చెప్పారు. మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నేను చెప్తా ఉన్నా. మనకు రావాల్సిన బకాయిల్లో కేవలం 70% మాత్రమే ఇచ్చారు, వారికి 90% ఇచ్చారు. అదేమని తర్వాత మంత్రి గారిని అడిగితే నేను కలిసిన తర్వాత అట్లా జరిగిపోయింది అంటారు. అంటే ఇట్లా కొన్ని ఉదంతాలు చెప్పొచ్చు. మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 9 నెలల వరకు ఐఏఎస్ అధికారులు విభజన చేయలేదు. ఇట్లా కొన్ని చెప్పొచ్చు. 90 నిమిషాల్లో అయిపోయే పనికి 9 నెలలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఓవరాల్గా మాత్రం ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు, ఆయన ప్రయాస ఆయన పడుతున్నారు, మంచి ఉద్దేశమే ఉన్నట్టు కనబడుతూ ఉంది. సో డెఫినెట్లీ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నేను కూడా అమెరికాలో ఎక్కడ పర్యటించినా 2 విషయాలు చెప్పాను. మా ముఖ్యమంత్రి గారు చాలా ప్రగతిశీల ముఖ్యమంత్రి, ప్రోగ్రెసివ్ ముఖ్యమంత్రి, డైనమిక్ ముఖ్యమంత్రి. దేశానికి ప్రధానమంత్రి గారు కూడా మంచి డిసైసివ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారని నేను కూడా చెప్పాను. డెఫినెట్గా భారతదేశం విషయానికి వచ్చినప్పుడు, భారతదేశానికి సంబంధించి ఒక భారతీయుడిగా బయట మాట్లాడాల్సి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంపూర్ణంగా సమర్థిస్తాం. కానీ ఇంటర్నల్గా వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా లోటుపాట్లు ఎత్తి చూపెట్టాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంటుంది. అంటే మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామీణ ప్రాంతాలతో సంబంధం ఉంటే, ఐటీ మంత్రిగా పట్టణాలు హైటెక్ సిటీ వాళ్ళతో సంబంధం ఉంటాయి. 2 శాఖల మధ్య ఎట్లా చూస్తారు? ఏది మీకు బాగా ఇంట్రెస్ట్ అండి? యాక్చువల్లీ రెండింటిని అనుసంధానం చేస్తే అద్భుతాలు చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో నిజానికి మనం పౌర సేవలు సరిగ్గా అందించాలంటే రైట్ ఎట్ ద డోర్ స్టెప్ ఆఫ్ అ విలేజర్, ఆ గ్రామంలోనే అన్ని రకాల పౌర సేవలు అందించే అవకాశం ఉంటుంది. తద్వారా అవినీతి తగ్గుతుంది. ఈరోజు ఒక సామాన్యుడు తెలంగాణలో కానీ భారతదేశంలో ఎక్కడైనా కానీ ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక కమ్యూనిటీ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక పహానీ కావాలన్నా, దేనికైనా ఈరోజు లంచం ఇవ్వకుండా పని జరిగే పరిస్థితి లేదు. అది వాస్తవం. ప్రభుత్వంలో మేమున్నా, ఇంకోరున్నా, కింది స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఇంకా అవినీతి పూర్తిగా పోలేదు అనేది మాత్రం వాస్తవం. మరి దాన్ని ఎట్లా అరికట్టాలి అన్నప్పుడు డెఫినెట్గా టెక్నాలజీని మంచిగా వాడుకోవడం ద్వారా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేయవచ్చు. ఉదాహరణకి మేము ఇప్పుడు ఒక కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం, పల్లె సమగ్ర సేవా కేంద్రాలు, ఈ పంచాయతీ పేరు మీద. అక్కడ డైరెక్ట్గా నేరుగా ఈరోజు మీ సేవా సెంటర్లు, ఈ సేవా సెంటర్లు అయితే మండల స్థాయిలో పనిచేస్తూ ఉన్నాయి, అట్లాంటి కార్యక్రమాన్ని డైరెక్ట్గా కనుక గ్రామంలోనే నేరుగా తీసుకెళ్ళినట్టయితే ఈ టెక్నాలజీని వాడుకొని అద్భుతాలు చేయొచ్చు అనేది కనబడుతూ ఉంది. అందులో కేవలం ఒక పౌర సేవలు మాత్రమే కాదు, బ్యాంకింగ్ సొల్యూషన్స్, ఇన్సూరెన్స్, అదే రకంగా ఇప్పుడు పెన్షన్ పేమెంట్స్ 1000 కోట్ల రూపాయలు చేస్తూ ఉన్నాం, ఉపాధి హామీ పేమెంట్స్, ఇవన్నీ కనుక ఒక దగ్గర అనుసంధానం చేసి ఒక దగ్గర ఇవ్వగలిగినట్టయితే ప్రజలకు చాలా మేలు చేసిన వాళ్ళం అవుతామనే ఒక భావన ఉంది. దాంతో పాటుగా టెక్నాలజీని కనుక కరెక్ట్గా మనం వాడుకున్నట్టయితే ప్రజలకు నిజంగా కూడా ప్రపంచాన్ని పరిచయం చేయొచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మనం వాటర్ గ్రిడ్ ద్వారా లక్షల కిలోమీటర్ల పైప్ లైన్ అయిపోతాం. దాంతోపాటు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ కూడా వేసినట్టయితే బ్రహ్మాండంగా, మరి ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఇంటింటికి ఇవ్వగలిగినట్టయితే ఈరోజు ఎక్కడో అమెరికాలోనో లేకపోతే యూరోప్లోనో ఎవరైనా అద్భుతమైన లెక్చర్ ఇస్తూ ఉంటే గ్రామీణ ప్రాంతంలో ఎక్కడో తెలంగాణ పల్లెలో ఉండే ఒక పిల్లోడికి ఆయన ఇంట్లో ఆ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ వస్తే డైరెక్ట్గా టాప్ లెక్చర్ వినే అవకాశం ఉంటుంది. అలాగే లాస్ట్ మైల్ ఈజ్ ఆల్వేస్ ది ఛాలెంజ్. అంటే చివరి మైల్ అనేది పెద్ద ఛాలెంజ్. అది విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కూడా కానీ. అమెరికాలో కానీ ఇంకో చోట కానీ ఎవరైనా అద్భుతమైన వైద్యుడు ఉన్నారనుకోండి, ఇక్కడ ఉండే పిహెచ్సిలో డైరెక్ట్గా ఆయన గైడ్ చేస్తూ ఇక్కడ ఆపరేషన్ చేసే పరిస్థితి, టెలిమెడిసిన్, ఇవన్నీ కూడా సమాచార విప్లవంతో వచ్చిన మార్పులు చేర్పులు. ఉదాహరణకి ఈరోజు భారతదేశంలో 120 కోట్ల మంది జనం ఉంటే 72 కోట్ల సెల్ ఫోన్లు ఉన్నాయి. ఆ 72 కోట్ల సెల్ ఫోన్లలో 32 కోట్ల సెల్ ఫోన్లు స్మార్ట్ ఫోన్స్. మనం ఈరోజు ఈ గవర్నెన్స్ గురించి గతంలో మాట్లాడేవారు, ఇప్పుడు ఈ గవర్నెన్స్ శకం కాదు, ఇప్పుడు గవర్నెన్స్, మొబైల్ గవర్నెన్స్ వైపు ప్రపంచం పోతా ఉంది. వారి మొబైల్ ద్వారానే డైరెక్ట్గా సేవలు అందుకునే అవకాశాన్ని ప్రజలకు ప్రభుత్వం ఎందుకు కల్పించకూడదు? నేను నిజంగా కూడా ఒక సర్టిఫికేట్ కావాలంటే నేను ఎందుకు పోవాలి ఇంకో చోటికి, గవర్నమెంట్ ఆఫీస్కి ఎందుకు పోవాలి? నేను నేరుగా మొబైల్లో అప్లై చేస్తే నా ఇంటికి వచ్చే విధంగా తయారు చేయాలి. ఇది తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న విజన్. ఈ రెండింటిని అనుసంధానం చేసి ఐటీని,
పంచాయతీరాజ్ వ్యవస్థని, గ్రామీణ ప్రాంతంలో ఉండే సమస్యల్ని కరెక్ట్గా కనుక ఇప్పుడు ఉదాహరణకు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేస్తూ ఉన్నాం. ఆ రోడ్లను కూడా ఈరోజు నేను ఎక్కడ మన రాష్ట్రంలో ఎక్కడ రోడ్ వేస్తూ ఉన్నారు, ఎలాంటి క్వాలిటీతో ఇస్తూ ఉన్నారు నేను చూసుకునే టెక్నాలజీ ఈరోజు మనకుంది. అలాగే ఇప్పుడు మా ఇంటేక్ వెల్స్ కడతా ఉన్నాం మా డ్రింకింగ్ వాటర్ గ్రిడ్లో. నాకు ఎవ్రీడే రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్లో స్పష్టంగా ఏ రోజు ఏ ఇంటేక్ స్ట్రక్చర్ ఏ స్టేజ్లో ఉంది, టైం స్టాంప్తో సహా ఫలానా టైం తీసిన ఫోటో. అంటే దీని ద్వారా ఏంటంటే టెక్నాలజీని వాడుకుని బ్రహ్మాండంగా మనం ప్రభుత్వ కార్యక్రమాలను పర్యవేక్షించడం కానీ, గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించడం కానీ చేయవచ్చు. ఆ ప్రయత్నమే చేస్తాం. చివరిగా 1 year పూర్తయింది, ఇంకా 4 years మిగిలింది. అంటే మళ్ళీ అధికారంలోకి రావడానికి కానీ లేకపోతే ఇంకా ఎలాంటి లక్ష్యాలతో ముందుకెళ్తారు మీరు? ఇంకా అధికారం మనం మళ్ళీ రావాలనుకుంటే రాదు, మనం వదులుకుంటే పోదు. డెఫినెట్గా ప్రజల ఆశీర్వాదం ఉంటే, కరెక్ట్గా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే, వారు ఆశించిన విధంగా పనిచేయగలిగితే డెఫినెట్గా ప్రజలు మళ్ళీ ఆశీర్వదిస్తారు. ఈరోజు కేసీఆర్ గారికి ఉన్న ఒక ప్రత్యేకత ఏమంటే మిగతా రాజకీయ నాయకుల మాదిరికి కాకుండా ఆయనకు ఇంకో వ్యాపకం లేదు. 24 గంటలు ప్రజలు, ప్రభుత్వం, పరిపాలన అన్న తప్ప ఇంకో వ్యాపకం కానీ, ఇంకో ఆలోచన కానీ, వేరే వేరే ఎజెండాలు కానీ ఆయనకి ఏమీ లేవు. తెలంగాణ సాధించాలనుకున్నారు, సాధించారు. సాధించిన తెలంగాణకు ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రజల బాగు కోసం అనుక్షణం తపన పడుతూ ఉన్నారు. ఆ తపనలో మేము అనుకున్న కార్యక్రమాల్లో, ప్రజల కోసం ఆయన పడుతున్న శ్రమలో 50% మేము డెలివర్ చేయగలిగిన నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఏ పరిస్థితుల్లో కూడా ప్రజలు ఇంకోరిని ఎన్నుకోరు. కానీ దాని గురించి ఆలోచించి 5 ఏళ్ల తర్వాత జరిగే దాని గురించి ఆలోచించి ఇప్పటి నుంచి మనసు ఖరాబ్ చేసుకోవడం మంచిది కాదు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఇప్పుడు సద్వినియోగం చేసుకుంటాం. ఈ 4 ఏళ్ళు, ఈ సంవత్సర కాలం ఎట్లా కష్టపడ్డామో రాబోయే 4 ఏళ్ళు అంతే చిత్తశుద్ధితో పనిచేస్తాం. ఆ తర్వాత అంతా కూడా ప్రజలే దేవుళ్ళు మరి ప్రజాస్వామ్యంలో, కాబట్టి వారే నిర్ణయిస్తారు. సో ఆల్ ది బెస్ట్.